వచ్చి స్వామి వారికి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం బాబా ఒకసారి చెప్పండి అమ్మా. భారతే అక్తమద్వీమే భారతవర్గే భరతఖండే వేరాహరిక్ష్మణిగ్భాగే కొంతమంది భూదేవి వారు సరే అయితే ఇతర అమ్మవారిని మనకు మీకు ఇతర వారిని ఎవరైనా తెలియజేస్తారా? ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కానీ అబ్బాయి దొరకడం కానీ ఇవన్నీ కష్టం కాదు. చేయగలిగింది ఏంటయ్యా అని చెప్పంటే డబ్బు రూపైన దాన్ని ఏమంటారు? హిరణ్య దానం అంటారు. మీకు తెలుసా? దర్శనం చేసినా కూడా సదక్షణ తాంబూలం అంటేనే ఈ తాంబూలం దానం చేస్తున్నాయా దక్షిణ ఇవన్నీ ఆ ఫలితం రాదు మీకు. కాబట్టి మనందరం కూడా సంకల్పం చెప్పాము, అయ్యా ఇద్దరు అమ్మవారిని దానం చేస్తున్నాం మీకు. ఆ దానంతో పాటుగా హిరణ్య దానం, ఆ తర్వాత భూదానం, పంచాన జ్ఞానేంద్రియాన సకల భావానాంజలి ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కల్పోడ్డ ప్రగాజ్ఞ సగృహోడ్డ సారంకృత కన్యాదానమహంకరిష్యే కన్యాంకరక సంపన్నాంకరకాభరణేన నాస్యామలుస్తమేద్యం మా స్వామివారివి అమ్మవార్లవి ప్రవర చెప్పడం జరుగుతుంది. అంటే వారి యొక్క గొప్పతనము వీరి యొక్క గొప్పతనము, ఇటువైపు కూర్చున్నవారు అమ్మవారి వైపు, అటువైపు కూర్చున్నవారు అమ్మవారి వైపు ఉన్నవారు. కాబట్టి స్వామివారు అడుగుతారట, స్వామివారి మేనమామలందరూ కూడా వచ్చి అడుగుతారట వారి యొక్క గొప్పతనం ఏమిటి, ఏ వంశస్థులు, వారి తాతగారి పేరేమిటి, వారి ముత్తాతగారి పేరేమిటి అని చెప్పి అడుగుతారట. అలా నా పేరు ఇది అని చెప్పకూడదట ఎప్పుడు కూడా. నా యొక్క గోత్రం ఇది, నా యొక్క వంశం పేరు ఇది, ఆ తర్వాత నా పేరు ఇది అని చెప్పుకోవాలట. అందులో భాగంగానే ముందుగా ఇరువురి అమ్మవార్లవి గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. అనంతరం స్వామి వారి యొక్క ప్రవరి చెప్పడం జరుగుతుంది. శ్రీదేవి సాగర పర్యంతం గోబ్రాహ్మణే పశ్చవంతవదో కాశ్యపాప్తరణేత్నవత్వయారజేరప్రవరాన్విద కాశ్యపతగోత్రః విష్ణుపరాగ మహిషీ నామ్నీం వరాబ్ధినీం కన్యాం శ్రీసాగర పర్యంతం గోబ్రాహ్మణే అయోనిజాన్ కల్పనా ప్రభుపుత్రీం శ్రీదేవి నామ్నీం కన్యాం శ్రీసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపూల ప్రకృతి రూప అయోనిజాన్
కల్పనా భృగుపుత్రి శ్రీదేవి నామ్నీం వరార్ధనే కన్యా కాశ్యపగోత్రోద్భవీ విష్ణుపురాణ మహిషి ప్రత్యంశ సముత్పద కాశ్యప ప్రజాపతే సంకల్పనయా గోదేవీ నామ్నీం వరార్ధనే కన్యా ఇరువురివి కూడా అమ్మవారివి చెప్పడం జరిగింది. అనంతరం స్వామివారివి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనస్సులో కూడా స్వామివారిని ధ్యానం చేస్తూ ఉండండి. భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏష తతః శాంతిం ప్రయచ్చ మే. కన్యాదానాత్ పుణ్యార్థం గోదానం తుభ్యమహం సంప్రదతే. మీరందరూ కూడా నమ్మమ్మ. గర్భస్థం హేమబీజం విభావసు అనంత పుణ్య ఫలతం తతః శాంతిం ప్రయచ్చ మే. కన్యాదానాత్ పుణ్యార్థం హిరణ్యదానం తుభ్యమహం సంప్రదతే. మమ అనుకోండి. నా మమ సప్తవింశం దర్శనం సీతానాథవయోర్వివాహ సమయే ఏయాదితం మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. తదేవ లక్ష్మీ ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. మైకులో మాత్రమే వినపడుతుంది. మా మీరు అంతమంది కూర్చుంటున్నారు. చెప్పాలి, మైక్ ఇవ్వకూడదు. అంతమంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు గట్టిగా చెప్పాలి. స్వామికి వినపడాలి మనం చెబితే. గోవింద గోవింద అలా ప్రతిసారి చెప్పాలి. ఇంతవరకు కూడా యజ్ఞోపవీత ధారణ అనంతరం ఇరువరకు కూర్చున్న మనము స్వామివారికి అమ్మవారిని ఇద్దరిని కూడా కట్టారో వారిద్దరు కూడా అలా ఉండేటట్టుగా మనమే పెద్దవాళ్ళు అయినట్టుగా భావన చేసుకుని వారిద్దరిని స్వామివారికి అలాగే స్వామివారికి వారిద్దరిని కూడా ఇచ్చి జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. తర్వాత స్వామివారు ఇద్దరి అమ్మవారికి ఇద్దరికి కూడా సూత్రవేషం చేస్తారు. అయ్యేంత వరకు కూడా మనము గోవిందనామస్మరణం ముక్తకంఠం నుంచి చెప్తూ ఉండాలి. ఎప్పుడు చెప్పడం లేదు, మనం ఎప్పుడో ఒకసారి గోవిందనామస్మరణం చెప్పించాలి కాబట్టి చెప్తాను కాబట్టి గట్టిగా చెప్పాలి. వీలైనంత వరకు కూడా గట్టిగా చెప్పాలి. గోవిందలో కూడా రెండు రకాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. గోవింద అంటేనేమో ఆయన్ని పిలిచినట్టు, గోవింద అంటేనేమో అయ్యా నా ఇంట్లో అధికంగా ధనం ఉంది తీసుకెళ్ళవయ్యా అని చెప్పినట్టు. ఈ రెండు ఏమైనా తత్ప్రయోజనం ఉందా? ఒక్క రూపం దాల్చిన వాడా ఆయన? ఏమన్నా అన్ని రూపాలు దాల్చిన వాడు ఏ రూపాన్ని కనిపెట్టుకొని ఉంటావు అని చెప్పి అమ్మవార్లు ఇద్దరు తల్లిదండ్రులు కూడాను వారికి ఒక తాంబూలం ఇచ్చి, అయ్యా స్వామివారివి గోత్రం ఏమిటో, స్వామివారి
అమ్మవార్ల గోత్రం ఏమిటో, అమ్మవార్ల తాతగారులు, ముత్తాతగారులు, నాన్నగారు, అలాగే అమ్మవారి పేర్లు, వీరి యొక్క వంశం అని చెప్పి వారిద్దరిని, ఇద్దరు మేనమామలు ఎంతమంది అయితే మేనమామలు ఉంటారో వారందరికీ తాంబూలాలు ఇచ్చేసి పంపిస్తారట. పంపిస్తే స్వామివారి దగ్గరకు వచ్చి కూర్చొని ఎవరవయ్యా నువ్వు అని చెప్పి అడుగుతారట అందరు మేనమామలు. అందంగా ఉంటే సరిపోతుందా, మీ వ్యవహారం ఏమిటి అని చెప్పి అడుగుతారట. అడిగితే మేమేమైనా తక్కువ, మేము కూడా చెప్తాము అని చెప్పి ఏదైనా చదివించాలి పట్టు వస్త్రం దగ్గర నుంచి. అయితే ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు కూడాను నేను బంగారు ఆభరణం చదివిస్తాను అని చెప్పి చదివిస్తారట. అయితే వారి మేనమామలు ఏమైనా తక్కువ వాళ్ళ, నేను పట్టు పంచి చదివిస్తాను అని చెప్పి చెప్పారట. అలా అమ్మాయి తరపున అందరూ కూడాను వారి యొక్క విధి విధానం అంతయు కూడా చదివించేశారట. ఇప్పుడు చదివించారా అని చెప్పి అడిగారట. మేమైనా తక్కువ, ఆయనకి నీలమేఘ శ్యాముడు, ఆయన దగ్గర లేని బంగారం మీకు ఇవ్వలేమా, అమ్మాయికి ఇవ్వలేమా అని చెప్పి అబ్బాయి తరపు ఉన్న మొట్టమొదట వెంకటేశ్వరుడే చదివించాడట. ఆయనే చదివించాడట. వాడు వివరాలైతే వాడు తాత. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క హోదా ఉంటుంది. మనవడికి తాత ఎలా హోదా ఉంటుంది, అలాగే స్వామికి పండగ నిలువ ఉంటుంది. అందరికీ తెలుసు. 16 రోజులు పండగ అయ్యేంత వరకు కూడాను వారికి ఖర్చులు కానీ ఇచ్చేస్తాం మనం. ఆ ఖర్చులు ఇదిగోనయ్యా, కొత్తగా వివాహం జరిగింది కదా, ఈ మా ఊరికి కూడా చూపించాలి, అలా చూపించవయ్యా అని చెప్పేసేసి ఆ 16 రోజులు పండగ అయ్యేంత వరకు కూడాను వారి ఖర్చుని కూడాను ఆ యొక్క సూత్రవేషణ చేస్తూ స్వామివారు 7 కొండల వాడే ఇక్కడికి వచ్చినారు. यज्ञस्सकाम्य प्रियः तथा मे चग्निर्वदते तथेति वायुनाः तदु अन्तेति सत्यं चन्द्र समर्प्यते एवं अन्ते सत्यं चंद्रमा हरे
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్తవాడ అనాథరక్షక గోవింద శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామికి గోవింద మందవిష్ణు నారాయణాడు విద్మహే వాసుదేవాడు ధీమహి తన్నావిష్ణుం ప్రచోదయాత్ ఆదిత్యేడు విద్మహే రుద్రమూర్తి ధీమహి తన్నాలక్ష్మీం ప్రచోదయాత్ విద్మహే సర్వదిక్యేషు ధీమహి తన్నోదరాం ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే తన్నోహత్రాయ ధీమహి తన్నాగణ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే ముఖ్యపురుషాయ ధీమహి తన్నాం ప్రచోదయాత్ భక్తిహీనం వెంకటేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం పదస్తుతే అనేన సంకల్పిత సాంగ సపరివార సమేత శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ పూజనేన చ భగవాన్ సర్వం శ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి చరణారవింద సుప్రీత అదే వస్తా 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 అందరికీ అవకాశం ఇస్తాను సరేనా అందరికీ ఓపికగా ఉండండి నేను వస్తాను మీ దగ్గరికి వస్తాను నేనే వస్తాను లోపల పోయేది ఏం లేదు
కళ్యాణము మరియు మహాపూర్ణావతి కార్యక్రమం. ఆ తర్వాత మీకు చల్లని నీళ్ళు అవభృతము అంటారు సంస్కృతంలో. అంటే చేసిన తర్వాత ఆ నీళ్లు స్వామివారి మీద, ఆ తర్వాత మన అందరి మీద చదువుకోవడం వల్ల మనం అందరం కూడా పునీతులు అయ్యాము. ఇప్పుడు స్వామివారికి వేద పండితులకు ఆశీర్వదం జరిగింది. మీరందరూ కూడా ప్రతి ఒక్క భక్తులకి అన్నప్రసాద వితరణ మన పద్మావతి వీలుంటే 2 లైన్లు పంపించు. ఇద్దరైతే పడతారు.
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి జై. ఈ జడల రామలింగేశ్వర స్వామి ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. రథసప్తమి రోజు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం అవుతుంది. అలాగే మరో తెల్లవారుజామున స్వామివారికి అగ్నిగుండాలు జరుగుతాయి. ఈ అగ్నిగుండాలలో ఫస్ట్ పాలు పంచుకునేది వీరముష్టి వాళ్ళన్నది ఈ అగ్నిగుండం తొక్కినాక, అలాగే మా శివశక్తులు అందరూ ఈ అగ్నిగుండాలు తొక్కి భక్తి శ్రద్ధలతోని మా బాధలు కష్టాలు పోవాలి, అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకొని భగవంతుని భక్తితోని మొక్కుకుంటూ వస్తుంటాము. ప్రతి ఇయర్ వస్తుంటాము. నేను రాబట్టి కూడా 29 సంవత్సరాల నుంచి వస్తున్నా. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి జై. ప్రత్యేకత అంటే చాలా బాగా జరుగుతుంటుంది. ఈ చెరుగట్టు కనగా ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ఆరోగ్యాలు ఉన్నా కానీ అమావాస్య రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నా కానీ 6 ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అన్నిటికీ ఈ దేవుడు అనగా అండగా ఉంటాడు. ప్రతి తాతల ముత్తాతల కానించి వస్తున్నాం, మా తాతల ముత్తాతల కానించి వస్తున్నారు. అలాగే నేను కూడా వస్తున్నా. ఈ ప్రత్యేకత అనేది చాలా బాగా జరుగుతున్నది. ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. స్వామి వారికి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే